సీజన్ నెంబర్ 18, జెర్సీ నెంబర్ 18, విరాట్ కోహ్లీ లిఫ్ట్స్ ఐపీఎల్ ట్రోఫీ. వాట్ ఏ మ్యాచ్! అసలు ఆర్సీబీ గెలుస్తుందని ఎవరైనా అనుకున్నారా ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత? నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ జరిగింది నరేంద్ర మోడీ స్టేడియంలో. ఏం జరిగిందో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు పంజాబ్. శ్రేయాస్ అయ్యర్ ఎక్స్పెక్ట్ చేశాడు చేజింగ్కి ఈజీగా ఉంటుంది గ్రౌండ్, తర్వాత డ్యూ వస్తుందని. కానీ ఆర్సీబీకి కలిసి వచ్చిందే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ రాలేదు. సో బౌలర్స్కి గ్రిప్ దొరికింది. అండ్ బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీ ఓకే ఫస్ట్ ఓవర్ ఏదో ఆడతారు ఎప్పట్లాగే సాల్ట్ అండ్ విరాట్ అనుకుంటే సాల్ట్ అవుట్ అయ్యాడు. సరే మంచి పార్ట్నర్షిప్ రావాల్సింది, అవుట్ అయ్యాడు, ఓకే పర్వాలేదు. మయాంక్ అగర్వాల్ వచ్చినప్పటి నుంచి ఛాన్స్ దొరికినప్పుడల్లా బాగా ఆడుతున్నాడు, తను బాగా ఆడతాడు అనుకుంటే తను చహల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు, వెనకాల క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఏంద్రా బాబు నడుస్తుంది, పార్ట్నర్షిప్ రావాలి అనుకున్నప్పుడు బ్రేక్ అవుతుంది అనుకుంటే పటిడార్ వచ్చాడు, తను స్పీడ్ ఆడే చూశాడు కానీ అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ చూస్తే 120 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు, 130 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. ఇంత స్లో ఆడితే ఎలా, లాస్ట్ హర్డల్ ఇంత స్లో ఆడకూడదు కదా అని అందరికీ అనిపించింది, నాకు అదే అనిపించింది ఫర్ మూమెంట్. తర్వాత వేరే బ్యాట్స్మెన్ ఎవరు వచ్చినా ఆడడానికి ట్రై చేస్తున్నారు, కొంచెం మొమెంటం వచ్చింది అన్నప్పుడు వికెట్ పడుతుంది. జితేష్ శర్మ చాలా బాగా ఆడాడు, తను 250 స్ట్రైక్ రేట్తో ఆడాడు, 20 ఆడ్ రన్స్ కొట్టాడు. విరాట్ కోహ్లీ 35+ రన్స్ ఎంతో కొట్టాడు. బట్ చాలా స్లో ఇన్నింగ్స్. నేను కూడా ఆల్మోస్ట్ ఆర్సీబీ బాగా ఫినిష్ చేయలేదు అని అనుకున్నాను. ఫైన్, రొమారియో షెపర్డ్ కూడా కొంచెం స్పీడ్గా ఆడే ట్రై చేశాడు. మిడ్ ఇన్నింగ్స్ తర్వాత కొంచెం మనం ఆలోచించుకుంటే, ఎప్పుడూ కూడా ఐపీఎల్ ఫైనల్లో మనం చూసుకుంటే 200+ స్కోర్ అనే టోటల్స్ చాలా వరకు మ్యాక్సిమం రాలేదు. ఎందుకంటే హై ప్రెషర్ గేమ్, గ్రౌండ్ యావరేజ్ 200 కాదు 220 ఉన్నా కూడా ఆ ప్రెషర్ మ్యాచ్లో 175, 180 అనేది విన్నింగ్ టోటల్గా మారుతుంది. ఎప్పుడైతే నాకు అది స్ట్రైక్ అయిందో అప్పుడు అనిపించింది విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ సెన్సిబుల్లే, ఈ స్టేజ్లో సెన్సిబుల్లే అదే అని అనిపించింది. నెక్స్ట్ ఆర్సీబీ బౌలింగ్కి వచ్చింది బాస్. నెక్స్ట్ లెవెల్ బౌలింగ్, అసలు చాలా బాగా బౌలింగ్ వేశారు. ఎలాగైతే ఆర్సీబీ స్టార్ట్ చేసిందో పవర్ ప్లే, ఆర్సీబీ 55 for 1 ఉన్నారు పవర్ ప్లేలో, పంజాబ్ కింగ్స్ 52 for 1. క్యాచ్ డ్రాప్ అయింది ప్రభ్సిమ్రన్ సింగ్ది, డీప్లో రొమారియో షెపర్డ్ క్యాచ్ డ్రాప్ చేశాడు హేజల్వుడ్ బౌలింగ్లో. ఏంద్రా నాయన స్కోరే అంత ఎక్కువ లేదు, డ్రాప్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మళ్ళీ తర్వాత నుంచి ఇంకా వికెట్స్ పడ్డం మొదలుపెట్టాయి. సేమ్ ఆర్సీబీకి ఎలాగైతే రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడ్డాయో, సేమ్ వీళ్ళు కూడా ఓకే సెట్ అవుతున్నారు, కొడతారు అన్నప్పుడల్లా వికెట్స్. అప్రిషియేట్ చేయాలి, శశాంక్ సింగ్ చాలా బాగా ట్రై చేశాడు, కానీ అప్పుడే ఆల్రెడీ రిక్వైర్డ్ రన్ 16+ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్, చాలా అవసరమైన చోట శ్రేయాస్ అయ్యర్ సాఫ్ట్ డిస్మిసల్, తొందరగా అవుట్ అయిపోయాడు, ఎడ్జ్ తగిలి కీపర్ పట్టుకున్నాడు. అండ్ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది స్పిన్నర్ అని చెప్పి అందరినీ మోసం చేసే కృణాల్ పాండ్యా. ఏం బౌలింగ్ చేశాడు బాస్, 4 overs 17 runs 2 wickets. నెక్స్ట్ లెవెల్ బౌలింగ్, తను చాలా ప్రెషర్ క్రియేట్ చేశాడు. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా పర్వాలేదు అనిపించింది శ్రేయాస్ శర్మ. హేజల్వుడ్ బాగానే బౌలింగ్ వేశాడు. భువనేశ్వర్ ఐ థింక్ తన సెకండ్ స్పెల్లో ఫస్ట్ బాల్ 6 ఏమో పోయాడు, తర్వాత మళ్ళీ మంచి యార్కర్తో కంబ్యాక్ ఇచ్చాడు. ఈవెన్ దయాల్ కూడా బౌలింగ్ బాగా చేశారు. ఈ సీజన్ ఆర్సీబీ విన్ అవడానికి మెయిన్ రీజన్ బ్యాలెన్స్. వాళ్ళ మిడిల్ ఆర్డర్, లోవర్ మిడిల్ ఆర్డర్, బౌలింగ్ డిపార్ట్మెంట్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అందరూ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఒక మ్యాచ్ గెలవాలంటే ఫైన్, ఒక 2-3 మెంబర్స్ చాలా అద్భుతంగా ఆడితే గెలవచ్చు, కానీ ఒక సీజన్ గెలవాలంటే కన్సిస్టెంట్గా టీంలో ప్లేయింగ్ 11లో అట్లీస్ట్ 6-7 మెంబర్స్ బాగా పర్ఫామ్ చేయాలి. ప్రతి మ్యాచ్ ఆర్సీబీ గెలిచిన మ్యాచ్ చూసుకోండి, మీకు అట్లీస్ట్ 6-7 మెంబర్స్ గుడ్ కాంట్రిబ్యూషన్ కనిపిస్తుంది. అది బ్యాటింగ్లో అవ్వచ్చు, బౌలింగ్లో అవ్వచ్చు, ఫీల్డింగ్లో అవ్వచ్చు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఏబీ డివిలియర్స్ కూడా వచ్చాడు, మొత్తం కెమెరాలు తన పైన ఉన్నాయి. విరాట్ కోహ్లీ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అఫ్కోర్స్ 18 years నుంచి వెయిట్ చేస్తున్నాడు ఈ రోజు కోసం. నెక్స్ట్ లెవెల్ బాస్. నేను ఇంకా వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇంకా ప్రజెంటేషన్ సెరమనీ అవ్వలేదు, వెంటనే వెళ్ళి చూడాలి. నేను కూడా ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. భలే జరిగింది మ్యాచ్. సో దిస్ ఈజ్ ఐపీఎల్ సైనింగ్ ఆఫ్.